చెప్పడం నీ చేతగానితనమా లేకుంటే అతనికి దిగజారిపోయి అతనికి లొంగిపోయినావో రాజకీయంగా లొంగిపోయినావేమో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను చేస్తున్నాను. మాధవరావు గారు కూడా కంప్లీట్గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ డిక్లరేషన్ గురించి ఎక్కడ కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. రాయలసీమ డిక్లరేషన్లో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వారితో పాటు ప్రచారం చేసిన వారు దాన్ని ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అసలు చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు. అన్నీ మోసాలతోనూ అబద్ధాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా 40